గెలవతే పార్టీ మిగలదు. ఇక లీవ్ నో స్టోన్ అంటాడు ఇంగ్లీష్లో. ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. అవును, అంటే తెలుగుదేశం జనసేనలో ఆ కసి ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్ ద్వారా నడిచింది. ఇలా ఒక్కరోజు వచ్చిన కసి కాదు. పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ చాలా బలంగా చెప్తూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో టీడీపీలో కూడా కసి పెరిగింది. సో మామూలు కసి పెరగలేదు. సో చంద్రబాబు నాయుడు అరెస్టు వల్లనే మొత్తం మారింది అని ఇండియా టుడే లాంటి వాళ్ళు విశ్లేషించారు. ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల కసి మాత్రం పెరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టు వల్లనే వైసీపీ ఓడిపోతుందంటే దాని టీడీపీ వాళ్ళు కూడా క్యాంపెయిన్లో వాడుకోలే కదా ఇక్కడ. అవును. తర్వాత అమరావతి విషయం వాస్తవంగా టీడీపీ ధైర్యం చేయలే. దాని ఒక ఎలక్షన్ రెఫరెండం ఇష్యూగా ముందుకు తేలే. కానీ అది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్లో ప్రీపోల్ సర్వేస్ కూడా తెలిసినాయి. 80% మంది ప్రజలు మాకు అమరావతి కావాలన్నారు. అయితే అదే ఓటుగా దాని ఆధారంగా ఓటు వేస్తారా లేదా అని అనుమానం ఉండే. కానీ దాని ఆధారంగా ఓటు వేసినట్టే తెలుస్తుంది. ఉత్తరాంధ్ర కూడా స్వీప్ సార్. అంటే విశాఖ మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖ రాదంటే విశాఖలో కూడా ఒప్పుకోలేగా. అది అదే మొదటి నుంచి కనబడి శ్రీకాకుళం, విజయనగరం మొత్తం మీకు విశాఖ రాజధానికి కావాలని ప్రజల్లో లేదు. నేను విశాఖ చాలాసార్లు వెళ్ళాను కదా. మేము ప్రశాంతంగా ఉన్నాం మాకెందుకు అని. తర్వాత ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత మీకు ఇక్కడ కూడా చూడండి. ఇక్కడే కాదు, ఇప్పుడు బీజేపీ దేశంలో ఇంత ఇబ్బంది పడుతుంది ఎందుకు గెలవడానికి అంటే కారణం ఎంపీల మధ్య వ్యతిరేకత. ఇలా మీరు చూడండి, నార్త్, వెస్ట్, ఈస్ట్ అంతటా కూడా బీజేపీ ఎదురు దెబ్బలు తింటోంది. ఇప్పుడు ఇండియా కూటమి 200 దాటబోతోంది. దాటింది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే 224. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? కారణం సిట్టింగ్ ఎంపీల మీద విపరీతమైన వ్యతిరేకత. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత. టీడీపీ ఎందుకు ఓడిపోయింది 2019లో? సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల విపరీతమైన వ్యతిరేకత. ఇప్పుడు అప్పుడున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కృష్ణా తీరం మొత్తం తినేశారు కదా. ఇప్పుడు ఏం తేడా వచ్చింది? వాళ్ళు తినేది వీళ్ళు తిన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇసుకనైతే ఎవడని తిన్నాడు, ఏ పార్టీ తిన్నాడా నమ్మకం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా తిన్నారు. సో దీనివల్ల ఇసుక, మద్యము, మట్టి, కాంట్రాక్ట్లు, లోకల్ పొలిటీషియన్స్ యొక్క కరప్షన్ నాయకులు దెబ్బతీస్తోంది అనేది 2019లో చంద్రబాబు నాయుడు, 2023లో కేసీఆర్, 2024లో జగన్, మోడీ, ఈ నలుగురు అనుభవం కూడా ఒకటే. అందువల్ల మీరు మీ ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, స్థానికంగా ఉన్న పార్టీ నాయకుల పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత అనేది ఒక కీలకమైన అంశం. తర్వాత లీడర్ ఇన్యాక్సెసిబుల్. ఇది మీ కేసీఆర్ విషయంలో అనుభవం చూసాం. నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది మనకు చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడల్లా చెప్పేవాడు, నేను పార్టీ నెగ్లెక్ట్ చేసిన, ప్రభుత్వంలో ఉండి పార్టీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఓడిపోయినా అని ఓడిపోయినప్పుడల్లా చెప్పేవాడు, నేను ఇక నుంచి నెగ్లెక్ట్ చేయను అని. సో మీకు కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలకు దొరికేవాడు కదా. జగన్ పైన కూడా అదే ఆరోపణ కదా, ఈయన ఎమ్మెల్యేలకు కూడా దొరకడు. అందువల్ల ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఎప్పుడు కూడా ఏ ఓటమికి కూడా ఒక్క ఫ్యాక్టర్ ఉండదు. ఇప్పుడు అది కుటుంబంలో జరిగిన వివాదాలు, అది షర్మిలకు ఉపయోగపడకపోవచ్చు, కానీ షర్మిల డ్యామేజ్ కాస్త చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడి ఉంటుంది ఎంతో కొంత. సో అందువల్ల ఇక బీజేపీతో పొత్తు ఓటింగ్ రీత్యా పెద్ద యాడ్ కాకపోవచ్చు, కానీ లాజిస్టిక్స్ రీత్యా యాడ్ అయింది కదా. ఇప్పుడు అధికారులను మార్చి పెద్ద కట్టడి చేయగలిగారు. డీజీపీ స్థాయి అధికారి కూడా మీకు డీజీపీ స్థాయి అధికారులను కూడా మార్చారు కదా. ఈ యొక్క చీఫ్ సెక్రటరీ కూడా కట్టడి చేశారు కదా. తర్వాత ఎలక్షన్ ఫండింగ్, ఈవెన్ మనీ ఫ్లో కూడా మీకు బీజేపీతో కలిసి ఉండడం అనేది ఒక కీలక అంశంగా మారింది. 151 క్రాస్ అయింది సార్, 154. అందుకే ఇది కంప్లీట్ రివర్స్. మీకు లాస్ట్ వర్డిక్ట్కు ఈ వర్డిక్ట్ రివర్స్ అయింది. సో ఈ వర్డిక్ట్ ఆ వర్డిక్ట్ రివర్స్ అంటే దిస్ ఎ వెరీ బిగ్ లెసన్ ఫర్ పొలిటీషియన్స్. అంటే మనము టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ప్రజల్ని తీసుకోరాదు. అంటే ప్రజలతో ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్, నేను ఇస్తున్నాను నువ్వు తీసుకుంటున్నవి అనే స్థాయిలో ప్రజలు లేరు. ఇది అన్ని పార్టీలకు గుణపాఠం. మేము ఇస్తాం, మీరు తీసుకుంటారు. అంటే ప్రశాంత్ కిషోర్ 51 కూడా రావు అని చెప్పినప్పుడు ఆయన ఫిగర్ నేను గ్యారెంటీ ఇవ్వలేను, కానీ ఆయన విశ్లేషణలో ఒక పాయింట్ ఒప్పుకుంటానని అప్పుడు కూడా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆస్పిరేషనల్ స్టేటు. కేవలం బటన్ నొక్కితేనే కాదు, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు గ్రోత్ కావాలని కోరుకుంటారు అని ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ. అఫ్కోర్స్ ప్రశాంత్ కిషోర్ ఆల్ ఇండియా లెవెల్లో చేసిన విశ్లేషణ కలుస్తలేదు, మరి అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణలో ఆ పాయింట్ కీలకమైన పాయింట్.
అంటే ప్రజల ఆస్పిరేషన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మీకు యూత్ కేసీఆర్కు విపరీతంగా వ్యతిరేక